పదునైన చిన్న బ్లేడ్తో ఇంకా తోలు వేస్తారు, కొంచెం బ్లేడ్ అవుతుంది. దాన్ని స్లైడ్లో వేసి మైక్రోస్కోప్ కింద మనం ఏమొస్తాం జీల్ లెన్స్ ఎవ్రీ స్టెయిన్ చేస్తారు. యాసిడ్ దాంతో స్టెయినింగ్ చేస్తే క్లమ్స్ కనిపిస్తుంది. కట్టమాదిరి ఉంటుంది, ముందర కొడుకుమాదిరి ఉంటుంది. కానీ ఈ లెప్రసీ బ్యాక్టీరియా క్లమ్స్ ఉంటాయి. సిగరెట్ బండిల్స్ అంటారు. మనము సిగరెట్ బండిల్స్ అంటే ఎక్కడి నుంచి కాదు, మన నుంచి మనకే స్ప్రెడ్ అవుతుంది, బయట పడుతుంది. కరోనా టైంలో ఏం చేసినాం మనం? కరోనా వచ్చిన వాళ్ళకి ఐసోలేట్ చేసినాం. ఎందుకు ఐసోలేట్? వెంటనే మనకి సింటమ్స్ వచ్చిన 2 రోజులు 3 రోజులు వారం రోజులు బయట పడుతున్నాడు, మనం తీసుకుపోయి ఐసోలేషన్ చేస్తాం. కానీ మీకు తెలియదు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది దానికి. ఇవన్నీ పోయి అంగవైకల్యము, చెవులు పోయి, ముక్కు నేసల్ బ్రిడ్జ్ డ్యామేజ్ అయిపోయి, కనుబొమ్మలు కనుగొప్పలు రాలిపోయి మీకు 10 ఏళ్ళు పడుతుంది. అంతకాలం అన్నీ అయిపోవాల్సిన డ్యామేజ్ అయిపోయింది. కాబట్టి మనుషులకు ఉన్నది నిగూఢంగా ఉన్నది జబ్బుని గుర్తుపట్టాలంటే ఓన్లీ 2 మచ్చలన్నా చూడాలా, గొడిపలన్నా వస్తున్నాయా. ఫస్ట్ సింటమ్ ఏంటి? స్పర్శ కోల్పోవడం. ఇది మెయిన్. అదొక్కటే, ఏ టెస్ట్ లేదు, అదొక్కటే. స్పర్శ కోల్పోవడము, నరాలు ఉబ్బినాయి చూడటం, అవి ఉన్నాయంటే ట్యాబ్లెట్స్. ఎందుకంటే ఈ టెస్టింగ్ అంటే కష్టం మనకి. ఇప్పుడు మనము బ్లడ్ తీసినాక కూడా బ్లడ్ కల్చర్ చేస్తున్నామా? చేస్తాం కదా. బ్లడ్ కల్చర్ MLH తెలుసా? యూరిన్ కానీ బ్లడ్ కానీ తీసుకొని దానికి ఏ మీడియా అగర్ రోజు ఆ మీడియం వేసి పెంచి చూస్తాం. దానికి ఎన్ని రోజులు? 24 to 48 hours వరకు. కానీ ఈ బ్యాక్టీరియా జరగదు, నెలలు తీసుకుంటారు కదా. దాన్ని వేసి ఒక మీడియాలో వేసి పెరుగుతుందా లేదా అని చూడడానికి చాలా టైం తీసుకుంటాం. ఇంకోటి మెథడ్ ఉంది, ఆర్మడెల్లో. ఆర్మడెల్లో మన దగ్గర ఉండదు. ఎట్లా అంటే ఆస్ట్రేలియాలోనే యాంటీ ఈటర్స్ అంటుంది. నాకు ఎంత పెద్దగా ఉంటుంది ఆర్మడెల్లో. చీమలు పెరుగుతుంది, అది మన దగ్గర ఉండదు. అది దాంట్లో ఒకటి పెరుగుతుంది బ్యాగ్. టెస్టింగ్ చేయాలంటే దాన్ని ఫుడ్ బ్యాగ్ కాళ్ళ దగ్గర చర్మం చేసి బ్లడ్ కొంచెం పెట్టి చూస్తుంది, దాంట్లో లక్షణాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ రిస్క్ చేయడానికి కాదు. కాబట్టి సింపుల్ బెస్ట్ మెథడ్ ఏంటంటే మచ్చలు, స్పర్శ లేని మచ్చలు. దానికన్నా ముందు ఫస్ట్ సైన్ ఏంటి? టెంపరేచర్ కోల్పోవడం. దానికి వేడి కింద ముట్టుకుని కూడా పెరుగుతారు. ఇవే సార్, ఇవన్నీ స్టిగ్మా, జీరో ట్రాన్స్మిషన్, జీరో కేసెస్. అది ఈసారి థీము ఎట్లా చూడాలి? వివక్షతను అంతం చేయడం, గౌరవాన్ని కాపాడడం. గుర్తుపెట్టుకుంటారు. ఒక థీమ్ మారుస్తూ ఉంటుంది. వివక్షను అంతం చేద్దాం, గౌరవాన్ని కాపాడడం. ప్రతి సంవత్సరం యొక్క థీమ్ మారుతూ ఉంటుంది. తర్వాత స్లాక్ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ క్యాంప్. ఇది ఇప్పటి నుంచి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 14 వరకు వచ్చింది. కాబట్టి అందరూ దీనిలో ఉండి మన ఆశాలు కానీ మన అందరూ కలిసి మీకు తెలుసు ఎట్లా టెస్ట్ చేయాలా ఎట్లా అనేది. మనం కళ్ళు వేసి అదే సమయంలో కుష్ఠవ్యాధి బారిన పడిన వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులతో మేము వివక్ష చూపము మరియు ఇతరులు ఎలాంటి వివక్ష చూపడానికి అనుమతించము. కుష్ఠవ్యాధి బారిన పడిన వ్యక్తులపై వివక్షను అంతం చేయడం, గౌరవాన్ని కాపాడడం మరియు నిర్మూలించేందుకు మేము వ్యక్తిగతంగా మరియు సామూహికంగా కృషి చేస్తాము మరియు వారిని సమాజంలోకి తీసుకురావడానికి సహకరిస్తాము. తద్వారా మనమందరము కుష్ఠరహిత దేశంగా చేయుటకు నా
వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. థ్యాంక్ యూ.